నమస్తే అండి, నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ గుర్రంగూడ అరవింద కాలనీలో రీసేల్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్కి సంబంధించిన ఓనర్ దగ్గర ఉన్నాము. ఓనర్ దగ్గర ఈ హౌస్ యొక్క డైమెన్షన్, ప్రైస్ విషయము, వారి యొక్క పేరు కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీ యొక్క పేరు, ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అండ్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మన వ్యూవర్స్ గురించి చెప్పండి. నమస్తే అండి, నా పేరు చందు అండి. అయితే ఈ హౌస్ వచ్చేసి మనకు 22.5 60 అండి సైజు, 150 స్క్వేర్ యార్డు. అయితే ఇది గుర్రంగూడ అరవింద్ నగర్ ఫేజ్ 2 కాలనీలో ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 85 lakhs అంటున్నామండి. ఈ హౌస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 30 feet రోడ్ అండి. 30 feet రోడ్. ఎల్బీ నగర్ మెట్రోకి ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఎల్బీ నగర్ మెట్రో నుంచి 8 kilometers అండి. 8 kilometers. సాగర్ హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది? సాగర్ హైవే నుంచి 2.5 kilometers అండి. 2.5 kilometers ఉంది. ఓకే, చూస్తున్నారు కదండి, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ కి వేరే ప్లేస్ లో జాబ్ రావడం వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు కాబట్టి హౌస్ అనేది సేల్ పెట్టారు. అంతేనా సార్? అంతే అండి. ఓకే, సో ఈ హౌస్ యొక్క రేట్ కూడా మనకి ఓనర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా చందు గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అండ్ చందు గారి నెంబర్ ఇస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనము లొకేషన్ డీటెయిల్స్, హౌస్ ప్రైస్ విషయం అనేది మరొకసారి రిపీట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా సాగర్ హైవేలో ఉన్నటువంటి గుర్రంగూడ చౌరస్తా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి హౌస్ వరకు 2.5 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. హౌస్ వరకు వీడియో క్లియర్ గా కవర్ చేస్తాను అండ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా సాగర్ హైవేలో ఉన్నటువంటి గుర్రంగూడ చౌరస్తా నుంచి హౌస్ దగ్గరికి లొకేషన్ మ్యాప్ క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ గా కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌసెస్ ఉన్నాయి. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్. 30 feet రోడ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ హౌస్ అన్నది వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 22.5 into 60 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 150 square yard అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ హౌస్ వచ్చేసి 2 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ బ్యానర్ ఏదైతే చూపిస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఓనర్ కి సంబంధించిన నెంబర్ అండి. ఇదే నెంబర్ మనం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ గేట్ కవర్ చేస్తున్నాను అండ్ స్పేసెస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ రెంట్కి ఇవ్వడం జరిగిందండి. రెంట్ చూసుకుంటే మనకి 8,000 rupees రెంటల్ వస్తుందని చెప్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాను అండ్ పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తో చేయించారు అండ్ టేక్ వుడ్ తో చేయించడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 2 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది రెంట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8,000 rupees per month రెంటల్ వస్తుందని చెప్తున్నారు. మెట్ల కింద ఉన్నటువంటి ఏరియాలో వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఎంట్రన్స్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బుల్స్ తోటి వేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా చూపిస్తున్నాను అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. హాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. హౌస్ వచ్చేసి మంచి ప్లానింగ్ తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియాని మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ గా కలర్స్ వేయడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సోఫాస్ పెట్టుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం డైనింగ్ ఏరియా కింద సెటప్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాము. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని కిచెన్ ఏరియా కవర్ చేస్తాను.
మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ అనేది ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకటంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. మాస్టర్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. 2 years బ్యాక్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. పెద్ద సైజుగా ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది. సో కామన్ వాష్రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ప్రూఫ్ ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా మరొకసారి చూపిస్తున్నామండి. చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారండి. ఇది టెనెంట్ కి రెంట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఓనర్ యొక్క సామాన్ అనేది ఈ రూమ్ లో పెట్టి లాక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కింద అయినా వాడుకోవచ్చు, లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద అయినా వాడుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ వాస్తు ప్రకారంగా ఇక్కడ ఈస్ట్ కి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇటువైపు ఉన్నటువంటి డోర్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు అండి. 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది కేవలం 85 lakhs మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్కువగా సామాన్లు వచ్చే విధంగా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి డోర్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బయట వైపు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నానండి. సో యూటిలిటీ ఏరియా అనేది స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా యూటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కి బోరు వేయించడం జరిగిందండి. బోరు పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ హౌస్ కి సంప్ వేయించడం జరిగింది. సంప్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి గుర్రంగూడ అరవింద నగర్ కాలనీ ఫేజ్ 2 అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్ లొకేషన్ ఉందండి. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అన్నది 85 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడి హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.